నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటో కార్మికుల సమ్మె విరమించి చర్చకు రావాలన్న పున్నం ప్రభాకర్. ఆటోలకు ఎలక్ట్రిక్ మార్పు కోసం 1,00,000 సాయం. ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ. రామోజీరావును చంద్రబాబు మహాత్ముడిగా ప్రచారం చేస్తారన్న అంబటి. విగ్రహాలు ఊరూరా పెట్టిస్తారేమోనన్న అంబటి. రామోజీరావుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ. యూనివర్సిటీ ప్రతినిధుల కోసం సీఎం లండన్ వెళ్లడం ఎందుకన్న జగదీష్ రెడ్డి. అధికారులను పంపితే సరిపోదా అని వ్యాఖ్య. రాష్ట్ర సమస్యలు పెండింగ్ లో ఉంటే విదేశీ పర్యటన ఎందుకని ప్రశ్న. కాంగ్రెస్ లో సొంత నేతల భూములపైనే గొడవలు. స్థానిక ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ ఖాయమన్న గుడివాడ అమర్నాథ్. గెలిచినా ఓడినా ఎన్నికల్లో పోటీ. ఎన్నికల మైదానం నుంచి వైఎస్సార్సీపీ పారిపోదని వ్యాఖ్య. ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నిలబెడతామని వెల్లడి. ఆగస్టు 31న వెలుగొండకు నీరు విడుదల చేసే అవకాశం. ప్రాజెక్టుపై మంత్రి డోలా శ్రీ బాల కీలక ప్రకటన. వెలిగొండతో ప్రకాశం జిల్లా నీటి సమస్యకు పరిష్కారం. వెలిగొండ నిర్వాసితులకు పూర్తి పరిహారం. సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీల ప్రతినిధులను కలవడానికి లండన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులను పంపితే సరిపోతుందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ఆ పార్టీ నేతల్లోని అసంతృప్తి పెరుగుతోందని ఆరోపించారు. సొంత పార్టీ నేతలకు చెందిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పార్టీ నాయకుల మధ్య గొడవలు మొదలయ్యాయన్నారు. పై స్థాయిలో ఉన్న ముగ్గురు ముఖ్యమైన ఆయనతో పాటు ఇంకిద్దరు మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. నీ భూమి నిషేధంలో ఉంది, 50 కోట్లది 100 కోట్లది 50కి ఇస్తావా, ఎత్తిస్తామని. దాని నుంచి మొదలైంది ఈ సంక్షోభం. ఇవాళ ఈ కాంగ్రెస్లో వచ్చిన సంక్షోభానికి కారణం కూడా భూహారతి అక్కడ మొదలైంది. అయ్యి అధికారం మీకు కొంతమందికేనా, మాకు పరిస్థితి ఏంది అని చెప్పి తిరుగుబాట్లు మొదలైనాయి. ఇవాళ వచ్చిన దానికి కారణం అది. దాంతోనే ముఖ్యమంత్రి వెనక మళ్ళీ వచ్చిండు. ఈడేదో జరుగుతుంది, ఉడబికేటట్టుందని ఇంకా మళ్ళీ వచ్చిండు. నిజమే, యూనివర్సిటీతో చర్చలు పోతే ముఖ్యమంత్రి పోవాలనా? సెక్రటరీలు కూడా అక్కర్లేదు, అండర్ సెక్రటరీ చాలు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడడానికి అండర్ సెక్రటరీ చాలు, సెక్రటరీ కూడా అక్కర్లేదు. ఓ డ్రామా. ఆయనకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఏముంది. వెనుకొచ్చిండు అని అంటే తప్పకుండా ఇది బయటపడుతుంది అనే భయంతో నాతో మాట్లాడుకొని ప్రెస్ పెట్టి చెప్పించుకుంటా. ఆడ కూడా ఏదో నమ్మటట్టు ఉండాలి కాబట్టి వాడు ఆమ్దాన్ని కలుస్తున్నాడు, ఆమ్దాన్ని కలుస్తున్నాడు. ఆమ్దాన్ని దేని కలుస్తాడు? ఆమ్దాని కొడుకు. మాకు అనుమానం ఉంది, అందుకే ఇంకా పంపినామని వీళ్ళు అంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. గెలిచినా ఓడినా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల కోసం పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడులా ఎన్నికల మైదానం నుంచి తమ పార్టీ పారిపోయేది లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ స్థానిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిపై పోరాటం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ స్థాయిలో పార్టీ బలాన్ని చాటుకునే అవకాశమని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. మాకేంటంటే మా పార్టీ స్టాండ్, మా నాయకులు చాలా క్లియర్గా చెప్పారు. గెలుపోవటంతో సంబంధం లేదు, పోటీ అనేటి యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది
అవతలాడు 3 కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. ఎంత వాళ్ళు ఏంటంటే పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. మేము సింగిల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది, పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గమో యుద్ధం జరగాల్సిందే, అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. డిఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని విద్యాశాఖ మంత్రి చెప్తున్నారని, అయితే ఈ అంశంపై ప్రశ్నిస్తే టీచర్లను ఎందుకు రాజకీయ వివాదంలోకి లాగుతున్నారని ప్రశ్నించారు. అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెప్తున్నప్పుడు తమ వద్ద ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించిన డిఎస్సీ, ఏపీపీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రశ్నించారు. విచారణ జరిగితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. నిరుద్యోగులు, అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను రాజకీయంగా చూడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. డిఫెన్స్ మూడ్ లో పడిపోయింది. వీళ్ళు చేసిండే తప్పులు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీసుకున్న దాని వల్ల అదిను ఢిల్లీ లెవెల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెట్టి ఆడ నీట్ ఎగ్జామ్ జరిగి ఇవన్నీ కోయిన్సిడెన్స్గా బయటపడిన దానివల్ల ఆ ఎఫెక్ట్ ఎక్కడ మా మీద పడుతుందో, ఏ రకంగా మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీకి పెట్టి ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ 2 రకమైన ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఇళ్ళకు పోవడము, అది మాట్లాడటము, ఇది మాట్లాడటము చేయడము, అది అంతా చేస్తాం. మీకు నిజంగానే అంత ఇది ఉంటే అది ఉంటే మేమంటున్నాము, మీరు దగ్గర డిఎస్సిలో వచ్చిందను 16,347 పోస్టులు కానీ నోటిఫికేషన్ ఇచ్చినారు. దాంట్లో దగ్గర మేమంటున్నాం 16,340 పోస్టులకు మీరు నోటిఫికేషన్ ఇచ్చినారు. అన్ని తప్పు తడకలు జరిగినాయని మేము ఎక్కడా చెప్పడం లేదు. చాలా వరకు జెన్యూన్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. చాలా వరకు ఉంది జెన్యూన్ క్యాండిడేట్లు కూడా, చాలా వరకు 50 to 60% జెన్యూన్ కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడటం లేదు. మేము మాట్లాడుతూ ఉండేది ఎవరు డూప్లికేట్ వేలో దొడ్డిదారిన ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. టోటల్ 16,347 పోస్టులకు గాను మేము మాకు ఫస్ట్ అనుమానమే ఎక్కడి నుండి వచ్చింది, మీ పేపర్ దీంట్లో అలాట్ ఇది చేసే వాళ్ళలోనే దాంట్లోనే కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ పేపర్ ఇది చేసిన దాంట్లో కూడా నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక అతను వచ్చిందను, దాంట్లోనే పేపర్ తయారు చేసే దీంట్లో పని చేస్తూ అది చేస్తూ అతను వచ్చిందను కృష్ణా డిస్టిక్ టాప్ ఫస్ట్ ర్యాంకర్గా తీసుకుని వచ్చినారు. తెచ్చింటే ఒకవేళ ఆయనకు వచ్చింటే మీరు ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ముందు పెట్టాలి కదా. మీరేం చేస్తున్నారు, ఆయన పేరును టోటల్గా తొలగించేసి దానికి వచ్చిందను బ్యాన్ చేసి పెట్టేసి మీదంతా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చిందను స్పోర్ట్స్ కోటాలో ఎస్పెషల్లీ మ్యాక్సిమం ఇది జరిగింది ఎక్కడ అంటే స్పోర్ట్స్ కోటాలో జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా మేము దాని గురించి చెప్పగలము. 372 పోస్టులు మీరు స్పోర్ట్స్ కోటాలో ఫిలప్ చేశారు. దాంట్లో వచ్చిందను పూనా రవికుమార్ గారు, ఆయన వచ్చిందను సాఫ్ట్ బాల్కు దీనికి ఇది ఉన్నారు. సాఫ్ట్ బాల్కు ఆయన ఏం చేశారంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వచ్చి ఆయన పూనా రవికుమార్ వచ్చి ఎమ్మెల్యే, అమలాల వలస ఎమ్మెల్యే, ఆయన వచ్చిందును 38 వచ్చిందను పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినారు ఈ ఉద్యోగాలు గాను. దాని మీద మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా భరత్ గారు ఆయన కూడా ఎంపీ, ఆయన వచ్చి జూడో గేమ్కు ఆయన ఇన్ఛార్జ్గా ఉండి కూడా ఆయన వచ్చేది 39 వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆయన వచ్చేది ఈ పోస్ట్ ఫిలప్ చేయడానికి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ప్రక్రియ ఇది కాకుండా టోటల్ స్పోర్ట్స్ కోటాల్లో కూడా అవకతవకలు జరిగినాయి ఖచ్చితంగా మేము చెప్పగలము. అదేవిధంగా ఇప్పుడు చూడండి 2000 GOMS నంబర్ 4 MS నంబర్ 4లో 19/4/2025 3% స్పోర్ట్స్ కోటాకు గాను ఏం జీవో తీసుకుని వచ్చారు మీరు, ఎగ్జామ్స్ రాసే పనే లేదు, ఖచ్చితంగా స్పోర్ట్స్లో పాల్గొంటే చాలు, ఎగ్జామ్స్ రాసుకునే పనే లేదు, ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఒక జీవో తీసుకుని వచ్చారు.
మళ్ళా దానికి GOMS నెంబర్ 47 కూడా తీసుకుని వచ్చారు, కొన్ని ఇది చేసి రిటర్న్ ఎగ్జామ్ అవసరం లేదు అని చెప్పి. GOMS నెంబర్ 47 ఈ డేట్ ఎక్కడ 19/4/2025. అంటే మీరు ఈ పోస్టులు ఫిల్అప్ చేయాలా అని ఒక ప్రణాళిక వచ్చిందును ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు 2000 ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే ఈ పోస్టులు మనము యువగళం పాదయాత్రలో ఎవరు పాల్గొన్నారో కార్యకర్తలు, యువగళం దాంట్లో ఎవరికి మాట చెప్పినామో వాళ్లకు ఫిల్అప్ చేయాలా, ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలా అనే ఉద్దేశంతో ఆ రోజే ఇచ్చేసి, దుర్గయ్య అనే అతను వచ్చిందును గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు స్పోర్ట్స్ లో కూడా గేమ్స్ లో ఆయన గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చినాడు. ఆయన దుర్గయ్య అనే వ్యక్తి, ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా వేరే వాళ్ళకి, ఆయన కింద ఉండే వాళ్ళకి సిల్వర్ మెడల్ అంట, బ్రాంజ్ మెడల్ అంట వాళ్ళకంతా ఇవ్వడం జరిగింది. మీరు అప్పుడే ఒక జీవోలు రెడీ చేసేసి ప్రణాళికాబద్ధంగా 370 పోస్టులు కూడా యువగళం పాదయాత్రలో పాల్గొనే వాళ్ళకి ఇచ్చేసి దాని తర్వాత ఏం చేశారు మీరు? నిజామాబాద్ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేర్లు మార్చి ఇందిరమ్మ ఇళ్లుగా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. ఈ ఇళ్లకు పట్టాలిచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో కనీసం 20% కూడా పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 2.5 ఏళ్లుగా పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు వాటికి కేవలం పేర్లు మార్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు అందించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పేద కుటుంబాలకు సొంతిల్లు అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కొత్త పథకాల పేర్లు మార్చడం కంటే పూర్తయిన ఇళ్లను అర్హులైన వారికి అందించాలని కోరారు. నిజామాబాద్ లో నిర్మించిన 396 ఇళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఆడిటోరియంలో కూర్చొని పట్టాలు వంచిండు. ఎందుకు అక్కడికి పోయే ధైర్యం లేక, అక్కడికి పోయే ముఖం లేక, కట్టింది మేము కాదు అని చెప్పేసి ఆయనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే డోర్లు లేవు, విండోలు లేవు, టాయిలెట్లు లేవు, అన్నీ ఎత్తుకొని పోయినరు. 3 సంవత్సరాల సమయం పట్టింది వీళ్ళకి మేము కట్టించినటువంటి ఇల్లు పంచడానికి. ఆ ముఖం లేక, అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవం చెయ్యలేక, ఒక క్లోజ్డ్ ఆడిటోరియంలో కూర్చొని ఒక 10 మంది లబ్ధిదారులను కూర్చోబెట్టుకొని వాళ్లకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దానికి ఇందిరమ్మ ఇల్లని పేరు పెట్టిండ్రు. మరి మా దగ్గర ఒక సామెత ఉంది. మా సోదరుడు జీవన్ రెడ్డి గారు మాటికి ఒక మాట చెప్తుంటా, ఆయన మందికి పుట్టినోళ్ళు మనోళ్ళు అని చెప్పుకుంటారు. మరి ఇది చూస్తే నిజంగా కూడా ఆ విధంగానే అనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఆయన రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడిందంటే, పక్కనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూర్చోబెట్టుకొని అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 BHCని కట్టలేదు అని చెప్పిండు. మరి ఆ పోచారం గారిని అడగండి. 11,000 2 BHKలు అత్యధికంగా కట్టినటువంటి కాన్స్టిట్యున్సీ బాన్స్వాడ నియోజకవర్గం. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కంటే సిరిసిల్ల, సిద్దిపేట కంటే కూడా అత్యధికంగా కట్టింది మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో. కానీ ఆయన ఏం మాట్లాడలే. మాకు బాధాకరం. మరి మొన్ననే ప్రెస్ మీట్లో పెట్టి ఇచ్చిన వాళ్ళని మరవకూడదని. కానీ ఒక్క మాట పొంగులేటి గారిని కొట్టి, లేదయ్యా మా దగ్గర 11,000 కట్టి నుండి ఉంటే మేము సంతోషపడే వాళ్ళం, కానీ ఆ మాట వారు చెప్పలే. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ములాఖాత్ అయింది, ఏ విధంగా ములాఖాత్ అయి పనిచేస్తున్నదానికి నిజామాబాద్లో ఒక ఉదాహరణ. పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ఎమ్మెల్యే, సూర్యనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే, నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి బాగా సంతోషంగా గడిపారు. చివరికి రివ్యూ సమయంలో మాత్రం వాళ్ళ జిల్లా అధ్యక్షుడు ఒక 50 మందిని వేసుకొని వచ్చేసి అక్కడ ధర్నా చేసేటటువంటి కార్యక్రమం. మరి ఈరోజు నేను అడుగుతున్నా, మేము ఏ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి 50 మంది బీజేపీ వాళ్ళు, అంతమంది మంత్రులు ఉండగా ఏ విధంగా కలెక్టరేట్లకు పోయినారు అంటే ఇది ములాఖాత్ కాదా? అంటే ఈ ఆపర్చునిటీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటై మరి ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంది. ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టులోకి ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉందన్నారు. వెలిగొండ ద్వారా ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఇప్పటికే 3 దశల్లో పరిహారం అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇంకా పరిహారం అందాల్సిన చివరి లబ్దిదారులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.
మీరందరూ చూశారు పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సాబాన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేశారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. మొదటిదో మేము మొత్తం పని పూర్తి చేసి 10 టీఎంసీలను రేపు విడుదల చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే విధానాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలకు మారేందుకు రెట్రో ఫిట్టింగ్ కోసం 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలను పెంచలేదని, పెరిగిన ఇంధన ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. సమ్మె ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరిన సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్, డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు, మీ జీవితాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ విధంగా చేయాలి, మీకు ఏ విధంగా లాభం చేయాలనే ఆలోచన కొద్దీ తప్పకుండా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ హైదరాబాద్ లో 1,00,000 ఇళ్లు కడతా ఉన్నాం. ఇటు ఆర్టీసీ కార్మికులతో పాటుగా ఆటో కార్మికులు కూడా వాళ్ళు అప్లై చేసుకుని వాళ్లకు అంత పెద్ద విలువైన స్థలాల్లో కట్టే ఇళ్లకు అర్హులు కావచ్చని మేము కోరినాం. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు సౌకర్యం కలిగేస్తా ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయేది, అట్లా రకరకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశంలో కూడా మీ పట్ల ప్రభుత్వానికి వివక్ష లేదు. ఈ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బంది కలిగేసేటువంటి ప్రయత్నం వద్దు. మీరు తప్పకుండా మీకు కావలసినటువంటి రెట్రోఫిట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోలు చేయడానికో 1,50,000 ప్రతి ఆటోకు మా ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది. అదేవిధంగా 2012 తర్వాత పెరిగినటువంటి రేట్లను పెంచడానికి కమిటీ వేసి పెంచుతాం. ఎంత అనేది మనందరం కూడా కలిసి నిర్ణయం తీసుకుందాం. దాంతో పాటుగా సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. దానికి కూడా విధి విధానాలు నిర్ణయం చేసుకుందాం అనే మాట ఈ సందర్భంగా నేను హైదరాబాద్ లేని ఇక్కడి నుంచే మీ అందరికీ విజ్ఞాపన చేస్తా ఉన్నా. దయచేసి సమ్మె అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నా మాటను విజ్ఞప్తి తీసుకొని అధికారికంగా ఇట్లా పూర్తిగా డైరెక్ట్ గా నేను రికార్డులో చెప్తా ఉన్నా. కాబట్టి నాది ఇదే విజ్ఞాపనగా తీసుకొని సమ్మెను నివారించమని సందర్భంగా కోరుతా ఉన్నా. మరణించిన వ్యక్తి గురించి మాట్లాడాల్సి రావడం బాధగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో స్పందించాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. చంద్రబాబు రామోజీరావును మహాత్ముడిగా ప్రచారం చేస్తూ భవిష్యత్తులో ఊరూరా విగ్రహాలు కూడా పెట్టించే అవకాశం ఉందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. గతంలో చంద్రబాబు రామోజీరావు మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై ప్రతిపక్ష పార్టీలు తరచూ విమర్శలు చేస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రామోజీరావు మీడియా రంగంలో కీలక పాత్ర పోషించారని, ఆయనపై రాజకీయ నేతలు తమకు అనుకూలంగా వ్యతిరేకంగా వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారన్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఏంటంటే ఎప్పుడైతే 20వ తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ ని డిస్మిస్ చేశారో ఆ తర్వాత ఆయన పత్రిక, ఆయనతో పాటు ఎల్లో మీడియా, ఇంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ విచిత్రమైన కథనాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాయి. దానిలో ఏంటంటే ఆయన కడిగిన ముత్యంలా వచ్చాడని, రాపడని వజ్రమని, మట్టిలో మాణిక్యమని, మహాత్ముడని, గొప్పవాడని ఇలాంటి పొగడ్తలు పొగిడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటు అసలు నాకు అనుమానం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన మహాత్ముడు, ప్రతి ఊర్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పినా చెప్తాడు. ఎందుకంటే ఆయన మరణానంతరం ఆయన సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రయత్నం, కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పేటటువంటి ప్రయత్నం, ఎల్లో మీడియా ప్రచారం చేసే ప్రయత్నాలకు భిన్నంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనే ఉద్దేశంతో నేను మీ ద్వారా ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారుకి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు రాజకీయ నాయకుడు కాదు, కానీ అందరికన్నా మించిన రాజకీయ నాయకుడు. రామోజీరావు గారు తెలుగుదేశం కాదు, కానీ తెలుగుదేశాన్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి రామోజీరావు గారి మీద 2008లో అనుకుంటాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అది రామోజీరావు గారి మీద కాదు, రామోజీరావు గారు నడుపుతున్నటువంటి మార్గదర్శి ఫైనాన్స్ మీద. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో డిపాజిట్లు సేకరిస్తుంది అని. ఆ తరువాత 2008లో అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. చట్ట వ్యతిరేకంగా ఆర్బీఐ 45(s) సెక్షన్ ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ చేస్తున్నది క్రిమినల్ నేరము, ఇలా వసూలు చేయకూడదు అని కేసు కూడా రిజిస్టర్ చేశారు. దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలి. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పరిష్కారం కోసం బీజేపీ ఉద్యమానికి సిద్దమైంది. ఫీడ్ డ్యూస్ బీజేపీ ఫైట్ పేరుతో నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. వరుసగా 2 రోజుల పాటు జరిగే ఈ ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వం వహించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ధర్నాలో పాల్గొననున్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉన్నత విద్య కొనసాగించాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయిల విడుదలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు మన భారత ప్రధానిగా, 25 సంవత్సరాలు సుదీర్ఘ ఒక అనుభవంతో, పరిపాలన అనుభవంతో ప్రజలకు అందించినటువంటి అనేక పథకాలు కూడా ఏ విధంగా అయితే ప్రజలకు లాభం జరుగుతుందో అవి కూడా ప్రజలకు చెప్పడానికి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రయత్నం చేసేటటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రెండోది, సంస్థాగతమైనటువంటి కొన్ని సూచనలు, ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తల్ని, ప్రజల్ని ఎట్లా మనం కలుపుకొని పోవాలి అనేటటువంటి దాంట్లో కూడా నితిన్ నబీన్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
కార్యక్రమాలు ఎక్కువైనప్పుడు కూడా కార్యక్రమాలతోనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర తీసుకుపోయి లబ్ధిదారులు ఏదైతే ఈరోజు ఉన్నారో వాళ్ళని కూడా కలవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా, అది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు రైతులకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లబ్ధి ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లాభాలు పొందుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం పథకాలను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశము. మొదటి రోజు పదాధికారుల సమావేశానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు. వారు 4 గంటలు వారితో నుండి అన్ని విషయాలు అందరితోని ఒకరికొకరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా ఈరోజు నితిన్ నవీన్ గారు కూడా అందరి రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి అన్ని రకాలైనటువంటి ఒక సంస్థాగత పనులన్నీ పూర్తి చేసుకోవాలి, కమిటీలు వేసేసుకోవాలి, కలిసిమెలిసి పనిచేసేటటువంటి ఒక వాతావరణం దేశంలో ఉన్నది, అందరూ కూడా కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా వారు అన్ని రాష్ట్రాలకు కూడా సంకేతం చేయడం జరిగింది. ఈరోజు రేపు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇష్యూలో, అదేవిధంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చూస్తున్న లాఠీ చార్జీలు అవుతూ ఉన్నాయి, ఆయుష్ విద్యార్థులకు ఈరోజు స్టైపెండ్ గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో విద్యార్థులు యువకులంతా కూడా అసమర్థతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం పైన ఆందోళన చేస్తూ ఉన్నారు. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు చివాట్లు పెడితే మొన్న 2,000 కోట్లు మేము అడ్వాన్స్కి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు, ఇస్తామని చెప్పారు వచ్చే బ్యాచ్కు. గతమంతా కూడా ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు రావట్లేదు మేనేజ్మెంట్స్ ద్వారా. మేనేజ్మెంట్లు వాళ్ళ ఒక పనిచేసేటటువంటి లెక్చరర్స్కు శాలరీస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమం కింద రేపు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా 2 రోజుల నిరాహార దీక్ష చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దురదృష్టవశాతం పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికై ఈరోజు పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందే మా ఆఫీస్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బహిరంగంగా విమర్శలు చేసే వారిపై చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు కొంత స్వేచ్ఛ ఉందని, అయితే ఆ స్వేచ్ఛను హద్దులు దాటి ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే వాటిని పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే వివిధ కమిటీలున్నాయని తెలిపారు. ఆ కమిటీల ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో పార్టీ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేయడానికి నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ లో ఏ నేత అయినా పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకున్న అంతర్గత వివాదాల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరుచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతెన్నులు బట్టి హద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఓకే. ఆటో కార్మికుల సమ్మె విరమించి చర్చకు రావాలన్న పున్నం ప్రభాకర్. ఆటోలకు ఎలక్ట్రిక్ మార్పు కోసం 1.5 లక్షల సాయం, ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ. రామోజీరావును చంద్రబాబు మహాత్ముడిగా ప్రచారం చేస్తారన్న అంబటి. విగ్రహాలు ఊరూరా పెట్టిస్తారేమోనన్న అంబటి.
రామోజీరావుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ. యూనివర్సిటీ ప్రతినిధుల కోసం సీఎం లండన్ వెళ్లడం ఎందుకన్న జగదీష్ రెడ్డి. అధికారులను పంపితే సరిపోదాని వ్యాఖ్య. రాష్ట్ర సమస్యలు పెండింగ్ లో ఉంటే విదేశీ పర్యటన ఎందుకని ప్రశ్న. కాంగ్రెస్ లో సొంత నేతల భూములపైనే గొడవలు. స్థానిక ఎన్నికల బరిలో వైఎస్ఆర్సీపీ ఖాయమన్న గుడివాడ అమర్నాథ్. గెలిచినా ఓడినా ఎన్నికల్లో పోటీ. ఎన్నికల మైదానం నుంచి వైఎస్ఆర్సీపీ పారిపోదని వ్యాఖ్య. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నిలబెడతామని వెల్లడి. ఆగస్టు 31న వెలుగొండకు నీరు విడుదల చేసే అవకాశం. ప్రాజెక్టుపై మంత్రి డోలా శ్రీ బాల కీలక ప్రకటన. వెలిగొండతో ప్రకాశం జిల్లా నీటి సమస్యకు పరిష్కారం. వెలిగొండ నిర్వాసితులకు పూర్తి పరిహారం. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.